ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వాసవాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మయే నమః. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపోహం సర్వతోమోహపం దీపేన సాధ్యతే సర్వం దీపం దేవి నమోస్తుతే. ఓం భూం భువస్తు, ఓం మహాజన్న, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్పర్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గం గణపతయే నమః, 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 ఓం గం గణపతయే నమః. స్నానానంతరం శుద్ధం ఆజనీయ సర్పమల్ల నీళ్ళు చల్లు ఫస్ట్. ఓం గం గణపతయే నమః, వస్త్రయజ్ఞం సమర్పయామి, ఓం యజ్ఞోపవీతం సమర్పయామి, అక్షత్రి ఓం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం అక్షతాం సమర్పయామి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, పుష్పానీయం సమర్పయామి. ఓం శుభకాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం సూర్ణకర్ణాయ నమః, సూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాకాయ నమః, ఓం శ్రీ మహాగణపతియే నమః. షోడోపచార పూజ సమర్పయామి సంపూర్ణం. ఓం గం గణపతియే నమః, ధూపం సమర్పయామి. ఓం గం గణపతయే నమః, దీపం దర్శయామి. ఓం గం గణపతే నైవేద్యం సమర్పయామి. నైవేద్యం. ఓం గం గణపతయే నమః, తాంబూలం సమర్పయామి. ఓం గం గణపతయే నమః, నీరాజనం దర్శయామి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. ఓం సువర్ణవంత పుష్పం సమర్పయామి. పుష్పాక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి. మనసులో ప్రదక్షిణ చేసినట్టు నమస్కారం చేసుకోవాలి. ఓం వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం అనమాయాయ నమః, ఓం అమృతాంశాయ నమః, ఓం జగద్వంద్యాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం శేషాద్రి నిలయాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీహరాయ నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీవత్త వక్షనేత్రమ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం గోపీశ్వరాయ నమః, ఓం పరంజ్యోతియే నమః, ఓం వైకుంఠపతయే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సుధాతనవే నమః, ఓం యాదవేంద్రాయ నమః, ఓం నిత్యయోన పర్వతే నమః, ఓం చతుర్వేదాత్మకాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం పద్మినీప్రియాయ నమః, ఓం ధరవతయాయ నమః, ఓం సర్వతయే నమః, ఓం నిర్మలాయ నమః, ఓం దేవపూజితాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం త్రిధామ్నే నమః, ఓం త్రిగుణశ్రేయాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం నిరాంతకాయ నమః, ఓం నిరాంజనాయ నమః, ఓం నిరావాసాయ నమః, ఓం సత్యతృప్తాయ నమః, ఓం నిరుపద్రవాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం శాజగనాయ నమః, ఓం నందకినే నమః, ఓం శంఖధారకాయ నమః, ఓం అనేకమూర్తియే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం కటిహస్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం అనేకాత్మే నమః, ఓం దీనబంధనే నమః, ఓం ఆర్తలోకావ్యప్రదాయ నమః, ఓం ఆకాశరాజ వరదాయ నమః, ఓం యోగి హృదమిత్ మందిరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం జగత్పాలయజ్ఞాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం చించుమారాయ నమః, ఓం జటమకుట శోభితాయ నమః, ఓం శంఖమల్లో మధ్యోల్బస్పనమంజు కెంకినాడాకాయ నమః, ఓం నీలమేఘ శ్యామ మతనయ తనవే నమః,
ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమ. ఓం జగద్వ్యాపినే నమ. ఓం జగత్కర్తే నమ. ఓం జగత్సాక్షినే నమ. ఓం జగత్పతే నమ. ఓం చింతిద్దాత ప్రతకాయ నమ. ఓం జిష్ణవే నమ. ఓం దశార్యాయ నమ. ఓం దశరూపతే నమ. ఓం దేవకీనందనాయ నమ. ఓం సౌరయ నమ. ఓం హయగ్రీవాయ నమ. ఓం జనార్దనాయ నమ. ఓం కనిశ్రవణ తారేజ్యాయ నమ. ఓం పీతాంబరధరాయ నమ. ఓం అనగాయ నమ. ఓం అనమాలయ నమ. ఓం పద్మనాభాయ నమ. ఓం మృగయాస్త సమానాయ నమ. ఓం అశ్వరుడాయ నమ. ఓం ఖడ్గదారిణ్య నమ. ఓం ధనార్జన సముత్కాయ నమ. ఓం ఘనసారల నిత్యమ కస్తూరి తిలకజ్వాలాయ నమ. ఓం సచిదానంద రూపాయ నమ. ఓం జగన్మగలదాయకాయ నమ. ఓం యజ్ఞరూపాయ నమ. ఓం యజ్ఞప్రోక్తే నమ. ఓం చిన్మయాయ నమ. ఓం పరమేశ్వరాయ నమ. ఓం పరమాత్మప్రదాయ నమ. ఓం శాంతాయ నమ. ఓం దోర్దండ విక్రాయ నమ. ఓం పరత్పరాయ నమ. ఓం పరబ్రహ్మణే నమ. ఓం శ్రీభవే నమ. ఓం జగదీశ్వరాయ నమ. ఓం గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద. భాగవత ప్రియ గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. నిత్య నిర్మల గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ప్రకృత్యే నమ. ఓం వికృత్యే నమ. ఓం విద్యాయ నమ. ఓం సర్వభూతహిత ప్రదాయ నమ. ఓం శ్రద్ధాయ నమ. ఓం విభూత్యే నమ. ఓం స్వరభ్యే నమ. ఓం పరమాత్మకాయ నమ. ఓం వాచే నమ. ఓం పద్మాలయ నమ. ఓం పద్మాయే నమ. ఓం శుచయ నమ. ఓం స్వహాయ నమ. ఓం సదాయ నమ. ఓం సదాయ నమ. ఓం ధన్యాయ నమ. ఓం హిరణ్మయ నమ. ఓం లక్ష్మీ నమ. ఓం నిత్యపుష్టాయ నమ. ఓం విభావరే నమ. ఓం ఆదిత్య నమ. ఓం దిత్య నమ. ఓం దీప్తాయ నమ. ఓం వసుదాయ నమ. ఓం స్వస్దారిణ్య నమ. ఓం కమలాయ నమ. ఓం కాంతాయ నమ. ఓం కామాక్షయ నమ. ఓం క్రోధ సంభవాయ నమ. ఓం అనుగ్రహపరాయ నమ. ఓం బుద్ధయ నమ. ఓం అనగాయ నమ. ఓం హరివల్పాయ నమ. ఓం అశోకాయ నమ. ఓం అమృతాయ నమ. ఓం దీప్తాయ నమ. ఓం లోకశోక వినాశినే నమ. ఓం ధర్మనిలయాయ నమ. ఓం కరుణాయ నమ. ఓం లోకమాత్రే నమ. ఓం పద్మప్రియాయ నమ. ఓం పద్మహస్తాయ నమ. ఓం పద్మాక్షయ నమ. ఓం పద్మసుందరే నమ. ఓం పద్మభవాయ నమ. ఓం పద్మముఖ్య నమ. ఓం పద్మనాభ ప్రియాయ నమ. ఓం రమాయ నమ. ఓం పద్మమూలధారయ నమ. ఓం దివ్యే నమ. ఓం దేవ్యే నమ. ఓం పద్మిన్యే నమ. ఓం పద్మగంధిన్యే నమ. ఓం పుణ్యగంధాయ నమ. ఓం సుప్రసానాయ నమ. ఓం ప్రసాదిభిముఖ్యాయ నమ. ఓం రవాయ నమ. ఓం చంద్రవర్ణాయ నమ. ఓం చంద్రాయ నమ. ఓం చంద్ర సౌందర్యాయ నమ. ఓం చతుర్భుజాయ నమ. ఓం చంద్రరూపాయ నమ. ఓం ఇందిరాయ నమ. ఓం ఇందిశీతలాయ నమ. ఓం ఆహ్లాదజనన్యే నమ. ఓం పుష్యే నమ. ఓం శివాయ నమ. ఓం శివకర్త్య నమ. ఓం సత్య నమ. ఓం విలయ నమ. ఓం విషజనే నమ. ఓం దుష్య నమ. ఓం దారిద్ర్యనాశినే నమ. ఓం ప్రీపుష్కరిణే నమ. ఓం శాంతాయ నమ. ఓం మాల్యంబరాయ నమ. ఓం శ్రీయ నమ. ఓం భాస్కర్య నమ. ఓం బిల్వనిలయాయ నమ. ఓం వరారోహాయ నమ. ఓం యశస్వినే నమ. ఓం వసుంధరాయ నమ. ఓం ఉదారంగాయ నమ. ఓం హరిణ్య నమ. ఓం హేమాలినే నమ. ఓం ధనగంధాన్యకర్త్యే నమ. ఓం సిద్ధయ్య నమ. ఓం శ్రైన సౌమ్యాయ నమ. ఓం శుభప్రదాయ నమ. ఓం నృపవేశ గతానందనాయ నమ. ఓం వరలక్ష్మీ నమ. ఓం వసుప్రదాయ నమ. ఓం శుభాయ నమ. ఓం హిరణ్య ప్రకారాయ నమ. ఓం సమృద్ధతనయ నమ. ఓం జయాయ నమ. ఓం మంగళదేవి నమ. ఓం విష్ణుభక్తులయ నమ. ఓం విష్ణుపత్య నమ. ఓం ప్రసన్నాక్షయ నమ. ఓం నారాయణ నమస్కృతాయ నమ. ఓం దారిద్ర్య ధ్వంసిన్యే నమ. ఓం దేవ్యే నమ. ఓం వారిణ్యే నమ. ఓం నవదుర్గాయ నమ. ఓం మహాకాళియ నమ. ఓం మహావిష్ణు శివాత్మికాయ నమ. ఓం త్రికాల్య సంపన్నాయ నమ. ఓం భువనేశ్వర్యే నమ. ప్రథమాధ్యాయం. పూర్వము సూత మహర్షి శౌనకాది మహామునులకు కలియుగం ధర్మం గురించి చెబుతూ మొదటి పాదంలో 3 వంతుల ధర్మం, రెండవ పాదంలో 2 వంతుల ధర్మం, మూడవ పాదంలో 1 వంతు ధర్మం ఉంటుంది. ఇది 4వ పాదంలో ధర్మం పూర్తిగా నశిస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి మరో అవతారాన్ని ఎత్తి ధర్మాన్ని రక్షిస్తాడు అని చెప్పసాగాడు. ఇది ఇలా ఉండగా కలియుగం ప్రారంభమైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ కలిసి శైవశారణ్యంలో ఒక సత్రయాగాన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి దారిపోయాలో అని మహర్షులందరూ ఆలోచించుండగా భృగు మహర్షి ఇలా అన్నాడు: నేను లోకాలకు వెళ్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యజ్ఞఫలానికి ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానని చెప్పినాడు. అందులో శౌనకాది మహాములందరూ అంగీకరించి భృగు మహర్షిని పంపినారు. ముందుగా భృగు మహర్షి సత్యలోకం పయనమై వెళ్ళినాడు. అక్కడ బ్రహ్మంగారి ముందు ఉన్న ఆశ్రమై కూర్చున్నాడు. బ్రహ్మ తనకు అతిథి మర్యాదలు చేయలేదని కోపగిచ్చి భృగు మహర్షిపై సృష్టికర్తవన్న అహంకారంతో ఉన్న నీకు ఈ భూలోకంలో ఎక్కడా పూజలు లేకుండా అని చెప్పించినాడు. తర్వాత కైలాసనం పైనమే వెళ్ళిన భృగు మహర్షి పార్వతీ పరమేశ్వరుల ఆనందనాట్యంలో మునిగి ఉండి తమ రాకను గమనించలేదని కోపగించి, మహేశ్వర, నీవు ఆనందనాట్యంలో మునిగి తేలుతున్నావు,
మహా తపస్శాలివైన నన్ను నిర్లక్ష్యం చేసావు కనుక భూలోకంలో నీ లింగపతనమే బావుగాక. నిన్ను ఆలింగ రూపంలోనే ఆరాధిస్తారు గాని నీ నిజ రూపమునకు పూజలు చేసేందుకు గాక అని చెప్పించినాడు. అటు పిమ్మట వైకుంఠము చేరుకున్నాడు. అక్కడ శ్రీహరి పాంపు మీద పడుకున్నాడు. లక్ష్మీదేవి పాదసేవ చేస్తుండగా సరస్సలాపాల్లో ముందు ఉండి భృగుమహర్షి రాకను గమనించలేదు. అతిథిగా వచ్చిన తనని అవమానిస్తారా అని కోపించి విష్ణువు యొక్క గుండెల మీద తనేనాడు. భూమి కంపించింది, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి, లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీహరి కోపగించక పరమశాంతంతో ఉన్నాడు. భృగు మహర్షికి నమస్కరించాడు. ఓ భృగు మహర్షి, నీ రాకతో వైకుంఠం పావనమైనది అన్నాడు. తను మన్నించమని అర్థించాడు. తన కాళ్ళు కడిగి పావనమవుతానని భృగు మహర్షిని ఒప్పించాడు. లక్ష్మీదేవి మహర్షి పాదాలపైన నీళ్లు పోస్తుండగా భృగు మహర్షి అరికాల్లో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిమేశాడు. భృగు మహర్షికి గర్వభంగం కలిగింది. శ్రీహరికి నమస్కరించి, ఓ శ్రీహరి, దేవాదేవా, మీ ఇంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలను లేరు. మీరు ఒక్కరే ఈ లోక సంరక్షణకు తగిన వారు, మన్నించమని ప్రార్థించాడు మహర్షి. భూలోకంలో కలిదోషము నివారించి ధర్మరక్షణ చేసి జనుల సంకటాలను తీర్చడానికి మీరు అవతరించాలని ప్రార్థించాడు. శ్రీహరి అనుమతి తీసుకొని భూలోకంలో స్వయంసారణ్యం చేరుకున్నాడు. త్రిమూర్తుల్లో పరమసాత్వికుడైన శ్రీమన్నారాయణుడిని యజ్ఞఫలానికి అతడే అర్హుడని భృగు మహర్షి మాటల ప్రకారం ఆ యాగఫలాన్ని శ్రీమన్నారాయణకే దారపోశారు. మహర్షులంతా వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలంపై భృగు మహర్షి తనేనందుకు ఆ మహర్షిపై కోపగించగా మర్యాదలు కూడా చేసేనందుకు తన భర్తే తనను గౌరవించినందుకు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకం పయనమైనది. ఇంతలో భూదేవి వచ్చి, ఓ దేవాదిదేవ, కలియుగంలో అధర్మం పెరిగింది, పాపవారం మోయలేకున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడమని కోరింది. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించారు. శ్రీశద్రి కొండలో ఒక పుట్టను తాను నివాసంగా చేరుకున్నాడు. ద్వితీయ అధ్యాయం. శేషాద్రి పర్వత ప్రాంతమును పరిశీలిస్తున్న చోళ మహారాజు పేరు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయాలని తలంచి భూమిని తాను దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగులుతుంది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో మహాలక్ష్మి కలిగిన ఒక బాలిక కనిపించింది. ఆమె భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషించి ఆ పిల్లలకు పద్మావతి అని పేరు పెట్టినాడు. ఎంతో అల్లారముద్దుగా పెంచసాగాడు. ఆమె యుక్త వయసు వచ్చింది. పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతూ శ్రీనివాసుని చూచి మోహించింది. తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పగా తండ్రి ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని యొక్క తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు. అతనే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. తృతీయోధ్యాయం. ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజు అయినాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శేషాద్రి శిఖరముల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపంలో పద్మావతి భూదేవులతో కొలువైనాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుండి తన నమ్ముకొని సేవించే భక్తులకు రక్షిస్తూ ఉన్నాడు స్వామి. తిరుపతి మహాక్షేత్రంకి దగ్గరలో ఒక పల్లెలో భీముడు అనే పేరు గల కుమ్మరి ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి అమ్ముకొని జీవించేవాడు. అతడికి వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. అతడు కుమ్మరి సారిపై కుండలు తయారు చేస్తూ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ప్రతిమను పెట్టుకుని సారిపై కుండలను తయారు చేస్తున్నాడు. అతను చేతి కట్టుకున్న మట్టితో పుష్పం చేసి స్వామికి భక్తితో సమర్పించేవాడు. ప్రతిరోజు ఈ విధంగా చేసిన అంటిన మట్టితో పుష్పం వేసి భక్తితో స్వామికి అర్పించడం అలవాటైపోయింది. రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతిదినము వెంకటేశ్వరం పోయి బంగారు పూలతో స్వామివారిని పూజించేవాడు. ప్రతిరోజు అతడు పూజించిన బంగారు పూల స్థానాల్లో మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి. తొండమానుడు ఈ విషయం గమనించాడు. అర్చకులు తాను సమర్పించిన బంగారు పూలు దొంగిలించి మట్టి పూలు అక్కడ ఉంచుతున్నారని అనుమానించి తన భటులను కాపలా ఉంచాడు. ఇన్ని విధముల ప్రయత్నంగా ఆగిపెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పూలే ఉండేవి. రాజు మానసికంగా కుంగిపోయాడు. ఒకరోజు స్వామి రాజును కలలో కనిపించి, రాజా, నీవు పాలిస్తున్న ఈ క్షేత్రము సమీపంలో భీముడనే కుమ్మరుడు ఒకడు ఉన్నాడు. అతడు ఒక కడు పేదవాడు. అతడు నిత్యము నన్ను ధ్యానించి మూఢభక్తుడు. అతడు కుండలు చేయించినప్పుడు చేతినంటిన మట్టితో పువ్వులను చేసి భక్తితో నాకు సమర్పిస్తున్నాడు. అతడు భక్తి ప్రభావంతో సమర్పించే మట్టి పువ్వులు నన్ను చేరుతున్నాయి. భక్తిలో అతడు నీకంటే గొప్పవాడు, విచారించుకొని చెప్పినాడు. ఎవరా భక్తులను చూడవలన్న తలంపుతో రాజు భటులతో కలిసి ఆ పల్లెను చేరారు. సారెపై కుండలను చేయించు చేతి కట్టిన మట్టితో పశుపములను చేసి స్వామికి చేరినట్లుగా నేర్పించి విసురుచు కొండలను చేయు భీముని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. దొరకటం లేదా? రాజు భీముని చెంతకు వెళ్ళిపోయి, ఓ స్వామి, స్వామిని మట్టి పూలతో పూజించుట ఏమి? నీ పూజలు పూలు దొరకటం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు మా ఇంటికి వచ్చట చాలా పావనమైనది. నేను దరిద్రుడను, పూజలు ఎరగను వాడను. కుండలను చేసి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో కుటుంబం పోషించుకుని జీవిస్తున్నాను. ఆ స్వామి నన్ను నమ్మిన వాడను మట్టిని పుష్పముగా చేసి స్వామిని భక్తితో తలుచుకొని సమర్పిస్తున్నానని మహారాజును తన పరిస్థితిని చెప్పాను. ఆ కుమ్మరిమాని మాటలు విని మహారాజు మిక్కిలి ఆశ్చర్యపడి అతడి భక్తికి మెచ్చి దానికి కొంత ధనం ఇచ్చి తన రాజ్యమునకు పోయాను. కొంతకాలంకు భీముడు మరణించి వైకుంఠము చేరను. తొండమాను మహారాజునికి స్వామి కలలో కనిపించి, ఇక నుండి నాకు మట్టి పాత్రలోనే ప్రసాదము తయారు చేసి నివేదించవలను. ఈ రోజు కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటిస్తున్నారు. మట్టి కుండల్లోనే ప్రసాదం తయారు చేసి నివేదన చేయని వారు తొండమాను చక్రవర్తి కూడా స్వామివారికి ఎన్నో ఉత్సవాలను
చివరికి వైకుంఠము చేరును. చతుర్థాయం, ఒకసారి నవగ్రహాల్లో 7వ వాడైన శనిదేవునికి తనను ఎవరో భక్తులు పూజించడం లేదని భయంతో మాత్రం పూజిస్తున్నారని విచారించి కలియుగదైన శ్రీ వెంకటేశ్వర గురించి తపస్సు చేశారు. స్వామి ప్రత్యక్షమైనాడు. అప్పుడు శనిదేవుడు, స్వామి, నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు, అందరూ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం రోజు నన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలితము ఆ ఒక్క రోజులోనే కావాలని కోరినాడు. అందులో స్వామి చిరునవ్వు నవ్వి, శనీశ్వర, నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను. భక్తులు ఒక శనివారం రోజు ప్రారంభించి 7 శనివారాలు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఎవరో ఆచరిస్తారో వారికి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని, శనిగ్రహ దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు, ఆయురారోగ్య ఐశ్వర్యములు పొందుతారని వరమిచ్చాడు. ఆ సూతుడు చెప్పింది విని సౌనకాది మహాములందరూ ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహం పొందిన వారి కథను చెప్పమని అడిగినారు. అంతటి సూత మహర్షి చెప్పడం ప్రారంభించినాడు. పంచమయ్య పూర్వము కాంచీపురమున దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగములు తెలిసినవాడు. అతడి భార్య మాలినీయ దంపతులు అతిథి అభాగ్యతలను ఆదర్శిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఒక రోజు వారి ఇంటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ వచ్చిన అతిథిని సాక్షాత్తు స్వామిగా భావించి ఎంతో మర్యాదలు చేశారు. భోజనం పూర్తయిన పిమ్మట ఆ బ్రాహ్మణోత్తమ దంపతులు జాతకాలు పరిశీలించి జాతకోపచార శనిదోషం వలన అప్రముత్యం కలిగే సూచనలు కనపడుతున్నాయని ఆ అపముత్య దోష పరిహారానికి 7 శనివారాల వ్రతం చేసి ముందు శనీశ్వరుడి తర్వాత శ్రీ వెంకటేశ్వర భక్తి శ్రద్ధలతో ఆరాధించమని చెప్పి వ్రత విధాన్ని వివరించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. దేవదత్తుడు మాలిని దంపతులు తారాబలం చంద్రబలం కుదిరిన ఓ శుభదినాన బ్రాహ్మముహూర్తాన్ని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి ఇంటిలో ఈశాన్య మూలం భాగంలో ఒక పూజా పీఠం ఏర్పాటు చేసుకొని మంటపం వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని నివేదనకు 7 రకాల పళ్ళు, 7 చిమిలి ఊటలు, పూజా సామాగ్రి ఏర్పాటు చేసుకొని ఈ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి 7 లడ్డూలు కూడా ఏర్పాటు చేసుకొని చంద్రోదయం వేళ పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తమ శిరస్సును దాల్చి ఒక బ్రాహ్మణోత్తరికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలం సమర్పించి అటు పిమ్మట వారు భుజించిన వారు. ఇలా 7 శనివారములు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు స్వామి ప్రసన్నుడై మాలినీదేవికి స్వప్నంలో కనిపించి, మాలిని, మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన 7 శనివారాల వ్రతమునకు దోషం కూడా తొలగిపోయినది. అతడికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలో తీసుకువచ్చి పునఃయుద్ధం కలిగించి ఇద్దరు సుఖశాంతులతో ఆనందంగా ఈ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే మాలిని లేచి భర్తను తలపించి తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. అతను కూడా చాలా సంతోషించి భార్యను కూడా మెచ్చుకున్నాడు. ఒకనొక రోజు ఆ దంపతులు ఇద్దరు తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని మనసారా కీర్తించి ప్రసాదం స్వీకరించారు. ఆ మరుసటి రోజు బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి ఆ బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని పొందారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి చేస్తూ తొదొక ఆ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలయ వెంకటాయనగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి దైవం లేడు. 7 శనివారాల వ్రతాన్ని స్వామిని పూజించిన వారికి శని దోషాలు నశించి శ్రీస్వామి అనుగ్రహం పొందుతారని సుత మహర్షి సౌనకాది మహర్షి చెప్పినాడు. కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో అర్పించిన వారికి ఇహపర సౌఖ్యములు, గ్రహ బాధలు దర్శించును, భోగ భాగ్యములు కలుగును, శ్రీవారికి ఇష్టమైన సర్వశోభములు కలుగును. ఈ శనివార వ్రతమును కల్పవృక్షం వంటిది. ఈ వ్రతము చేసి అర్పించిన కథ చదువుకున్న వారు ధన్యులు. ఈ స్వామి సర్వదేవతా స్వరూపుడు. స్వామిని అర్చించిన సర్వదేవతలను అర్చించినట్లే యగును. స్వామి సంతసించిన సర్వదేవతలు సంతసించినట్లే యగును. పూజా సామాగ్రి కన్నా భక్తి శ్రద్ధలే ముఖ్యం. కావున మనమందరము యథాశక్తిగా 7 శనివార వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుదాము అని చెప్పినాడు. ఓం హరి ఓం తత్స. ఓం భగవతే వెంకటేశాయ నమః. ఓం శనేశ్వరాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సర్వభీష్టప్రదాయనే నమః. ఓం శరణ్యాయ నమః. ఓం వరయన్యాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం సర్వంధ్యాయ నమః. ఓం సురలోక విహారిణే నమః. ఓం సుఖాసనం పవిష్టాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం గణరూపాయ నమః. ఓం గణపారధరణ్య నమః. ఓం గణపసరణ్య నమః. ఓం కతోధ్యాయ నమః. ఓం మందాయ నమః. ఓం మందచేష్టాయ నమః. ఓం వైరాగ్యదాయ నమః. ఓం వీరాయ నమః. ఓం వీతరోగ భయాయ నమః. ఓం పరం పరేశాయ నమః. ఓం విశ్వవిజ్ఞాయ నమః. ఓం గృహదాన్వాయ నమః. ఓం గుణాయ నమః. ఓం కుర్భాగాయ నమః. ఓం కురుపిన నమః. ఓం కుతిస్తాయ నమః. ఓం గుణాఢ్యాయ నమః. ఓం గోచరాయ నమః. ఓం అవిద్యా మూలానాశాయ నమః. ఓం విద్యా విశ్వరూపిణ్యే నమః. ఓం ఆయుష్కారాయ నమః. ఓం అపదుద్దత్తే నమః. ఓం విష్ణు భక్తాయ నమః. ఓం వశ్నే నమః. ఓం వివిధగామనే నమః. ఓం విదిస్తాయ నమః. ఓం మహాగణిత నమః. ఓం మత్య పావనదాయ నమః. ఓం మహిషాయ నమః. ఓం ఛాయపుత్రాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం శరణుత్తదారిణే నమః. ఓం చరస్థిర స్వభావాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం నీలవర్ణాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నీలాంజనమయ నమః. ఓం నీలపర విక్షుషాయ నమః. ఓం నిచ్చలాయ నమః. ఓం విజయాయ నమః. ఓం విద్రూపాయ నమః. ఓం విరోధరపణ నమః. ఓం
వేదాస్పద స్వభావాయ నమః. ఓం వజ్రదేవాయ నమః. ఓం వంద్యాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం వరిష్ఠాయ నమః. ఓం గరిష్ఠాయ నమః. ఓం వజ్రాంకుశధారాయ నమః. ఓం వరదాయ నమః. ఓం హైభాస్తాయ నమః. ఓం వామనాయ నమః. ఓం జ్యేష్ఠపత్ని సమేతాయ నమః. ఓం శ్రేష్ఠాయ నమః. ఓం అమితభూషణే నమః. ఓం కష్టగణ శోకాయ నమః. ఓం ఆర్యపుష్టిదాయ నమః. ఓం సుతాయ నమః. ఓం స్తోతగమ్యాయ నమః. ఓం భక్తివస్యాయ నమః. ఓం భానవే నమః. ఓం భానుపుత్రాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం పావనాయ నమః. ఓం ధర్మమండల సంస్థాయ నమః. ఓం దండాయ నమః. ఓం ధనుష్మతే నమః. ఓం తనుప్రకాశ దేవాయ నమః. ఓం తామసాయ నమః. ఓం ఆశిష్యన వంద్యాయ నమః. ఓం విశేష ఫలదాయ నమః. ఓం వంశీకృత జనేశాయ నమః. ఓం వసునాంపతియ నమః. ఓం కేచరాయ నమః. ఓం ఖగేశాయ నమః. ఓం గణనీలరమాయ నమః. ఓం కాఠిన్యాయ నమః. ఓం కాఠిన్య మానసాయ నమః. ఓం అరణ్యగస్తుతాయ నమః. ఓం నీలఛత్రాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం గుణాత్మనే నమః. ఓం నిరామాయ నమః. ఓం నిన్యాయ నమః. ఓం వందనీనాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం దివ్య దేహాయ నమః. దీనాతిహరణాయ నమః. ఓం దైన్యశకర నాశకరాయ నమః. ఓం హరిజన గణ్యాయ నమః. ఓం క్రూరాయ నమః. ఓం క్రూరచేష్టాయ నమః. ఓం కామక్రోధకారాయ నమః. ఓం కాలప్రతత్వకారణాయ నమః. ఓం పరిపుష్టి భక్తాయ నమః. ఓం పరభీతిహారాయ నమః. ఓం భక్త సంగనో భీష్టఫలదాయ నమః. ఆపద ముక్కులవాడ అనాథరక్షిత గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వరుని గోవనామం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, ఇష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శ్రితజన పాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, గోవింద హరే గోవింద, గోకుల నందన గోవింద,
అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాపనాశన గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త ప్రదర్శన గోవింద, మత్స్యావతార గోవింద, శంఖ చక్రధర గోవింద, షాడ్జగదాధర గోవింద, విరజాతీర్థ గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామ రూప గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, ఏడుకొండలవాడ గోవింద, ఏక స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, వజ్ర కవచధర గోవింద, వైజయంతిమాల గోవింద, వడ్డికాసులవాడ గోవింద, వసుదేవ తనయ గోవింద, బిల్వ పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, శ్రీ పుంపురుష గోవింద, శివకేశమూర్తి గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, హరిరామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగత్సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఆప నివారణ గోవింద, రత్న కిరీట గోవింద, రామానుజానుత గోవింద, స్వయం ప్రకాశి గోవింద, శాశ్వత పక్ష గోవింద, నిత్య రక్షక గోవింద, నిఖిల లోకేశ గోవింద, ఆనంద రూప గోవింద, అద్యంతరహిత గోవింద, ఇహ పరదాయక గోవింద, ఇభయరాజ రక్షక గోవింద, పరమదయాలు గోవింద, పద్మనాభ హరి గోవింద, తిరుమల వాస గోవింద, తులసి వనమాల గోవింద, శ్రీశేషశయన గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరే గోవింద, గోకుల నందన గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.